యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరపుగా నిండారులుగా దీవించును గాక. ఆమేన్. మనం ఈరోజు ఒక వాక్యాన్ని చదివి ముందుకు వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఆత్మ విషయమై దీనులై ఉన్నారంట. మనం కూడా ఆత్మని దీనంగానే ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు మనలో కలగాలి. మన ఆత్మ దేవుడిచ్చినది. ఈ శరీరం మట్టి ఘటమై ఉండి మట్టిలో కలిసిపోతే ఆత్మ దేవుడిచ్చినది కాబట్టి ఆయన ఎదుట మనం దీనంగా కనపడాలి. అన్నీ నాకు తెలుసులే, ఇది నాకు తెలియనిదేమీ కాదులే, ఇది ఎప్పుడు నేను ఎన్నా మాటలే, నేను ఏది చేసినా సెలామణ అవుద్దులే, ఏది మాట్లాడినా సరిపోతానులే, నాకు అన్నీ బాగా తెలుసులే అనేది మనలో అహంకార బుద్ధి మనలో ఉండకూడదు. ఆ బుద్ధి ఉంటే ఎప్పుడూ కూడా మన కుటుంబాన్ని మన జీవితాన్ని మన జీవితాల మనమే పాడు చేసుకునేవారం అవుతాం. అలాంటి స్థితిగతులు ఉందంట ఆయన అనేది. ఆత్మ విషయమై దీనుల వారు ధన్యులు, వారి పరలోక రాజ్యములో ప్రవేశిస్తారంట. నిన్ను కూడా పరలోకంలో కలుసుకోవాలని, మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం ఆయన శిలువలో మరణయాగం పొంది నన్ను కూడా ఒక నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన ఆశ కలిగి దీనంగా ఉండండి, దీనత్వంగా ఉండండి. నేను చెప్పే మాట ప్రతి మాటను మీ హృదయంలో పదిలపరుచుకోండి. మీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తాను, మీ ఆత్మను మీరు కాపాడుకోండి అని మనల్ని ఎన్నోసార్లు హెచ్చరించున్నారు. దేవుని సేవకులు ఎంతోమంది ఎన్నోసార్లు టీవీల్లోనూ పెద్ద శ్రవల్లోనూ మన కోసం వాక్యం చెబుతున్నారు. వాళ్ళు ఎంతో ప్రయాసపడి, అయినా సరే మనం మారటలేదు. ఆ మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకం చూస్తారని మనం తెలుసుకొని ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. అలాగే యోబు పత్రిక 36వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును, ఆయన దీనులకు న్యాయం జరిగించును అంటున్నాడు. ఇక్కడ భక్తిహీనులు కూడా, మనం కూడా ఒకప్పుడు భక్తిహీనులమే. నేను భక్తిపరులని, నేను గొప్పవాడిని మనం చెప్పుకోవటానికి వీలు లేదు. మనం ఒకప్పుడు పాపంలో ఉన్నవారిని, పాపంలో తిరిగిన వాళ్ళని, పాపంలో ఇదేమైన వారిని ఆయన ఉచితమైన కృపను బట్టి పాపలను కూడా కనికరించేవాడు కనుక ఆయన దీనులను కాపాడువాడుగా ఉన్నాడు. ఆయన భక్తిహీనులు కూడా కాపాడి, భక్తిహీనులు ఎవరు? భక్తి ముసుగులో ఉండి నేను భక్తి చేస్తున్నాను, నా అంత భక్తిపరుడు లేడు అని చెప్పుకునే వాళ్ళు భక్తిహీనులు అంటారు. వాళ్ళు చల్లగానైనా ఎచ్చగానైనా నునివెచ్చని స్థితిలో ఉంటారు. వాళ్ళు అటు చల్లగానైనా ఉండు, ఇటు ఎచ్చగానైనా ఉండంటే అలా ఉండరు. నునివెచ్చని స్థితిలో ఉంటారు. గోడ మీద పిల్లివాడు అటు దూకునా ఇటు దూకునా అని ఆలోచన చేస్తారు. వారినే భక్తిహీనులు అంటారు. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అనేవారంగా ఉండాలి. యోబు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అన్నీ పోగొట్టుకున్నా సరే ఒక్క మాట అయినా దేవుణ్ణి నదల. మనమైతే అనేస్తాం, మనమైతే తొందరపడిపోతాం. నీకు ఏదన్నా కొద్దిగా ఆపదతేనో, ఏదైనా రోగం వస్తేనో, ఏదైనా జరగకూడదు జరిగితేనో ఎంతో దుఃఖంలో మునిగిపోయిన ఆ దేవుడు అయ్యో నాకు ఇది చేశాడు, నేను రోజు గుడికి వెళ్తున్నానని ఎన్నో చెప్తాం మనం. అలా చెప్పాల. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. భక్తిహీనులు కూడా అలాంటి వారిగా ఉండకూడదు. మనం భక్తిపరులుగా ఉందాం. మనకు నిత్యరాజ్యంలో ఉండాలి. అది దీనులైన వారు ధన్యులు, వారు పరలోకంలో చూస్తారని దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంటే మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనులను కూడా ఆయన న్యాయం జరిగిస్తాడంట. మన మీద ఎవరైనా తిట్టారా, మన మీద ఎవరైనా కోపడ్డారా, మనం ఎవరైనా తొందరపడి మాట అన్నారా, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. మనం దీనత్వం దేవా వాళ్ళు తెలిసో తెలవకో నన్ను అన్నారయ్యా, వాళ్ళు క్షమించయ్యని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి
మనం ప్రార్థన చేస్తేనే మనం దీనులను కనికరించిన వారం అవుతాం. ఆత్మవిషయమై వారు దేవులైన వారు ధన్యులు, వారు పరలోకం చూస్తారంటే ఎలా చూస్తారు వాళ్ళు? ఇలా ఉంటే మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 25 కీర్తన 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. న్యాయ నిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అంటున్నాడు. ఆయన ఏంటంటే న్యాయ నిధులంట. ఆయన జీవము, మార్గము, సత్యమై ఉన్నాడు. ఆ మార్గంలో మనం నడవాలి, న్యాయమైన మార్గంలో నడవాలి, న్యాయమైన మాటలు మనం మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి, న్యాయమైన అలవాటు చేసుకోవాలి. అదే మన దేవుడు కోరుకుంటున్నాడు. మనం నిన్ను నన్ను కాటాలో పెట్టి ఆదరణ ఇదన్నా చూస్తే న్యాయము ఇటు ముగ్గుంటే అటే తూగుద్ది. ఇవాళ అన్యాయం చేసామని, తప్పుకున్నామని, మనం ఏదో గొప్పవాళ్ళం అయ్యామని మనకి సపోర్ట్ ఉండదు. మనం న్యాయమైన కాటా రేపు చూస్తాడు నిన్ను నన్ను కూడా. ఆ చూసినప్పుడు ఎటు ముగ్గుతావో నువ్వు ఒక్కసారి తీసుకోవాలి. దేవుడైన వారినంట ఆయన నడిపిస్తాడంట. తన మార్గం, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, ఇరుకు మార్గము ప్రవేశించమని, అదే పరలోక రాజ్యానికి వారసత్వం అని చెబుతున్నాడు. దీనులై ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. ఏదైనా మనం అనకూడని మాటలు అంటున్నాము, మనం ఎవరినైనా మనల్ని అనకపోయినా ఏదైనా కల్పించుకొని వాళ్ళ మీద లేనిపోయిన సాడీలు చెబుతున్నాము. అది ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. రాత్రికాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆత్మవిషయమై వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం చూస్తారని. ఆత్మవిషయం దీనులైన వారు ధన్యులంట. మనం అలాంటి స్థితిలో ఉండాలి. అలాగే సామెతల గ్రంథము 31:25 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దీనులను తన చెయ్యి సాపును, దరిద్రులకు కూడా తన చెయ్యి సాపును అంటున్నాడు. ఇక్కడ దరిద్రులను కూడా తీసుకొచ్చాడు. దరిద్రులు అంటే ఎవరు? అన్నీ అందిపుచ్చుకున్నా కానీ తీసుకునేవాళ్ళు దరిద్రులు. దేవుడు ఇస్తానన్నదని, ఉచితంగా ఇస్తానన్నదని తీసుకోకపోయేవారు ధన్యులు, వాళ్ళు దరిద్రులు. నేను ఉచితంగా తీసుకుని రక్షణ, ఆ ఉచితంగా తీసుకుని ఉచితంగా పొందండి అని మనకి ఎన్నోసార్లు చెప్తున్నా కానీ దాన్ని తీసుకోకపోయేవారే దరిద్రులు. వాళ్ళు కూడా వాళ్ళకి మేలైన మార్గం నడిపిస్తానంటున్నాడు. ఎప్పటికైనా తెలుసుకొని నా మార్గంలో రావాలని. దరిద్రులకు ఆయన తన చేతులు సాపునంట. దరిద్రులు కూడా ఆయన ఎన్నోసార్లు చేశారు. అరే మీరు చనిపోతారు, అమ్మ మీరు మంచి మార్గంలో నడవండి, మీ మేలైన మార్గం నడవండి అని 2025 సంవత్సరాలు బట్టి అదే మాట చెప్తా ఉన్నారు. సేవకులు కూడా చెప్తున్నారు. ఆ దరిద్ర జీవితంలోనే అలవాటు పడిపోయి అదే జీవితం మాకు మంచిదనే ఆలోచనలు ఉండేవాళ్ళే దరిద్రులు. వాళ్ళ గురించి కూడా చేతులు సాగుతున్నాడు. ఆత్మవిషయమై వారి ధన్యులు, వారి పరలోకం చూస్తారని ఎన్నిసార్లు మనం చెప్పినా అదే బాణిలో ఉండలేదని దేవుడు కోరుకుంటున్నాడు. వాడలే దరిద్రులు అంటారు. ఆ దరిద్రం మనలోంచి తీసేసుకుందాం. మనం నిత్య రాజ్యానికి వెళదాం. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని మనం అలాంటి స్థితిగతుల్లో ఉండి మేలైన మార్గం నడుదాం. అలాంటి మాటలు మన దేవుడు మనకు అట్లా కార్యం చేయడానికి ఇష్టపడుతుండగా మనం అలా కార్యాలు చేసుకుని దేవుడు మెండైన దీవులు పొందుకొని నిత్య రాజ్యంలోకి వెళదాము గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.